కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. హలో ఫ్రెండ్స్, ఎంతగానో ఎదురు చూస్తున్న నా ప్రేక్షకుల కోసం ఎన్నో సరదా వీడియోలని దేశమంతా తిరిగి దేవులాడుకొని ఈ రోజు మీకోసం పట్టుకొచ్చిన ఈ వీడియోలో కాలేజ్ బంద్ కొట్టి ఈ కత్తి లాంటి అమ్మాయిలు చేసిన కొన్ని అరాచకాలని మందేసి మాయ చేసే మన మొనగాళ్ళు చేసే కొన్ని ఫన్నీ మూమెంట్స్ ని కపుల్స్ ఇంట్లో చేసే పనుల్ని బాజాట్లో బహిరంగంగా చేసుకునే కొన్ని సరదా ఇన్సిడెంట్స్ ని, అలాగే ఈ కంత్రి పోరీలు ఎక్కడ ఏర్పడక చేసినప్పుడు కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని ఇలాంటి కౌతి పనులని, ఇంకా ఈ టెక్నాలజీ ఉంది చూడండి, అది సరిగ్గా వాడుకుంటే మనల్ని మించిన తోపులు ఇంకెవరు ఉండరు గురు అనే విధంగా వీళ్ళు చేసే అమేజింగ్ ఐడియాలని ఈ రోజు ఈ వీడియోలో చూసి చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. रुको जरा, फ्लैश मैन. చూడముచ్చటగున్న ఈ కపుల్స్ ఇద్దరు చూడండి, పాపం పెట్రోల్ అయిపోతే హస్బెండ్ గారు వైఫ్ ని బండి మీద కూర్చోబెట్టుకొని మంచిగా తోసుకెళ్తుండు. ఫుల్ ఎమోషన్ ఉంది. ఈ తీటపోరి ఏదో చేద్దామనుకుంటే ఇలా అయిపోయింది చూడండి. మనకు అవసరమా? అప్పుడప్పుడు మనం మాయదారి మొగోళ్ళు చేసే పనులు ఇలా ఫెయిల్ అవుతూ ఉంటాయి. బలుపు మీదున్న ఈ బద్మాషి పోరి వాళ్ళని బండకేసి బాదుతుంది. గుంటకి తీట బాగున్నట్టుందిగా. గుంట మంచి పొంగు మీద ఉంది. గాయస్, ఈ ఫోటోలో మీకేమర్థమైందో కామెంట్ చేసి మన వీడియోకైతే ఒక లైక్ చేయండి. సర్లే, ధమాక్ ని దారుణంగా వాడిన ఈ డిస్కోరాని ఒట్టి కొబ్బరి నీళ్ళు తాగితే ఏం బాగుంటుందని తీర్థాన్ని కలిపేసుకొని తీర్థం పుచ్చుకుంటుంది. అబ్బా, ఈ బద్మాషి ఆంటీకి ఆకి పువ్వుకి తేడా తెలియకుండా ఐస్ క్రీమ్ ని అందంగా తింటున్న ఈ అమ్మాయి మీద తెల్లగా ఏదో పడితే అది కూడా ఐస్ క్రీమే అనుకొని నాకుతుంది. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఇంతకీ అది ఐస్ క్రీమ్ కాదని నాకిన తర్వాతే తెలుస్తుంది. ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఒక రేంజ్ ఉంటది మావా. వాళ్ళు అనుకుంటే టికెట్ లేకుండానే ఎక్కడి నుంచైనా ఆటని ఇలా చూడగలరు. ఈ పోరి మిడ్ నైట్ పార్టీ అని పోయి సోయి లేకుండా తాగి కింద మీద పడుకుంటూ ఇంటి దాకానైతే వచ్చింది. పోరి ఏపాడు తాగిందో ఏమో గాని గాండ్రు కప్పబోతున్నట్టే నడుచుకుంటూ పోతుంది. మానుడు చేసిన అమేజింగ్ సీన్ ని చూడండి. పాపం కాలు జారి బురదలో పడ్డాడని అనుకుంటున్నారా? అదేం కాదు గురు, మనోడికి బోటింగ్ షో చూడడానికి వీలైతలేదని ఇలా బురద పూసుకొని వస్తే అందరూ సైడ్ అయిపోతారని మనోడి ఐడియా. అన్నా, అమ్మాయిలు ఒక ఏజ్ కి రాగానే అడ్డు అదుపు లేకుండా తల్లిదండ్రులకి తెలియకుండా అడ్డమైన పనులు చేస్తుంటారు. ఇంట్లో కాలేజీకి పోతా అని చెప్పొచ్చి తాగుబోతు పోరీలు చెరువు గట్టున కూర్చొని దర్జాగా మందేస్తున్నారు.
ఇంట్లో ఉన్న పేరెంట్స్ వీళ్ళు చక్కగా చదువుకుంటులని అనుకుంటున్నారు గాని వీళ్ళు చేసే లంగ పనులు ఇవి. కత్తి లాంటి పోరీలంతా కలిసి ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటారు. అందులో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కత్తి లాంటి పోరి బర్త్డే సాంగ్ అయితే ఇలా పాడుతుంటది. Happy birthday to you. Abba. Happy birthday to you. Happy birthday to you. మేకప్ తో మాయ చేసే ఈ మాయదారి పోరీలు ఇంత అందంగా తెల్లగా కనిపించడానికి అసలు సీక్రెట్ ఇదే మామా. మగాళ్ళని మాయ చేస్తున్నారు కదనే. లోపలేం లేదు డొల్లా. ఈ ముసలిన బట్ట చూడండి, గొడవతల పడుచుపోరేడు చిందులేస్తుంటే కామికళ్ళతో కాచుకుంటూ చూస్తున్నాడు మహానుభావుడు. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోవాలి కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. గుర్రం మీద ఊరేగుతున్న ఈ పెళ్లి కొడుకు సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైతుందో చూడండి. ఈ హడలు చేపట్టి రాజులు రాజ్యాలే కూలిపోయాయంటే ఏంటో అనుకున్నాం గాని ఇలా సొగసును చూసి ఎవడైనా ఇలా అవ్వాల్సిందే. ఏ ఆడోళ్ళు ఎప్పుడేం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. కరెక్ట్ అయ్యా. ఏ తిక్కల పోరి థమ్స్అప్ ని షేక్ చేసి తాగుతుందేమో అని అనుకుంటే పిచ్చి పట్టిన పిల్ల కోతి లెక్క కూల్ డ్రింక్ మొత్తాన్ని మీద పోసేసుకుంది. పిచ్చి పీక్స్ కెళ్తే గిట్లనే చేస్తారేమో గురు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ ఆంటీ అంట మ్యాజిక్ చేసి కత్తిని మింగుతుందంట, చూద్దాం. అబ్బా మామూలు నటన కాదు మీది, మింగుతలేదు మనులేదు, శాంతికలో దాచిపెట్టుకుంది. అమ్మో మళ్ళా పర్ఫార్మెన్స్ చూడండి, నిజంగానే మింగినట్టు. గాయస్, జనరల్ గా మన బాయ్స్ అందరూ ఈ విషయంలోనైతే ఒక్కటే, ట్రైన్ లో ట్రాన్స్ఫర్లు రాగానే పడుకోకున్నా కూడా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే లేచేస్తాం. మీరు కూడా ఇలా చేస్తే ఎస్ అని కామెంట్ చేయండి. కరెక్ట్ పొలారావు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మందికి ఉంటది ఏదో ఒకటి చేసైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని. అలాగే ఈ ఆటో డ్రైవర్ ఒక రాత్రిలో గిన్నిస్ రికార్డ్ కొడదాం అనుకున్నాడో ఏమో గాని ఆటోని ట్రాఫిక్ లో రివర్స్ గా తోలుతూ అందరినీ షేక్ చేస్తున్నాడు. ఈ తీట అమ్మాయిలు చూడండి, గాయస్ మీరెప్పుడైనా 3D పిక్చర్ కి వెళ్ళినారా? మూవీ చూస్తున్నప్పుడు విజువల్స్ అన్ని కళ్ళ ముందరికే వచ్చినట్టు అనిపిస్తదిగా, కానీ ఇక్కడ కళ్ళ ముందుకి కాదు, నిజంగానే తెర చీల్చుకొని కారు థియేటర్ లోకి వచ్చింది. దెబ్బకి అందరూ పారేషన్ అయిపోయిల్లు. గాయస్, కరువు పనుల ఫోటో కష్టాలు చూడండి. పని అయిపోయినాక ఫేస్ మ్యాచింగ్ చేస్తుంటే ఫేస్ మ్యాచ్ అయితలేదని మోకానికింత బూడిద పూసుకుంటుళ్ళు. ఎందుకంటే మనుషులని మోసం చేయొచ్చు గాని ఈ యంత్రాలని మోసం చేయలేంగా. దానికి పని చేసినట్టు క్లియర్ గా కనిపించాలి. పాపం అందుకని వీళ్ళు ఇలా ట్రై చేశారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదండి. మరేరా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. రోడ్డు ఇలా తాత జాగిరి అనుకున్నారో ఏమో గాని వెహికల్స్ పోకుండా రోడ్ల మీద మొత్తం మొక్కజొన్నల్ని ఎండబోసారు. ఫ్రెండ్స్, ఇలా మీరెప్పుడైనా చూసారా? ఈ అమ్మాయి దారు సామ్రాజ్యాన్ని చూడండి ఎలా ఏర్పాటు చేసుకుందో. మనోడెందుకని చాకును పట్టుకొని నిల్చున్నాడని చూస్తున్నారా? ట్రైన్ మార్కెట్ ఒక్కటే అవడంతో ట్రైన్ లో పోయే లంగగాళ్ళు పనులని అందుకబోతులని ఇలా చాకును పట్టుకొని అంటూ ప్రయాణికుల్ని బెదర కొడుతున్నాడు.
తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. అబ్బా పోరి ముఖంలో లైటింగ్ చూస్తుంటే బాగానే ఎంజాయ్ చేసినట్టుంది. टपाटप 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 मालूम ना మనోళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి సెల్ఫీ దిగుదామనుకుంటారు. అమ్మాయి ఫేస్ లో స్మైల్ రాకపోవడంతో అబ్బాయి ఇదిగో ఇలా స్మైల్ ఫేస్ పెట్టు అనగానే ఓసిని ఎంకమ్మా నాకు కాదే నువ్వు పెట్టు నువ్వు. ఆ సరే మనోడికి రామగోస్ వచ్చింది పో. डीजे गोरे गालों पे जानम उमर वाले పాపం మనోడి పరిస్థితి. మావా తెల్ల తొలి పిల్ల పీలుస్తుంది. లుకింగ్ ఫర్ ఇండియన్ హస్బెండ్ అంట. మనకున్న నాలెడ్జ్ ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఆహా అక్కడెలా పెట్టావరా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ అమ్మాయి స్కూటీ నడుపుడేమో గాని పక్కోడికి పాడగట్టకుంటే చాలు. ఈ దిమాగ్ తక్కువ పోరికి బండిని రివర్స్ తీయనికే వస్తలేదు. ఎనుకున్నోని బండికి పంగనామాలు పెట్టేస్తుంది. పొద్దు పొద్దుగాలనే కల్తీ మందు తాగొచ్చిందో ఏమో గాని స్కూటీని బయటకు తీయనికే తెగ పరేషాన్ అయిపోతుంది. అబ్బా అటో ఇటో చేసి బయటికైతే తీసేసింది బ్రో. గాయ్స్ చివరిగా అయితే ఈ చీపికర్ కొట్టి చిత్రాలు పడుతున్న ఈ కాట్రాజ్ చేసిన కామెడీని చూసేద్దాం. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఈ మందు బాబు నోట్లో పుల్లబెట్టి ఊదామంటే దాన్ని చూడండి ఎలా కొరుకుతుండో. ఈడ ఏసాలు చూస్తుంటే పుణ్యానికి వచ్చిన దారిని పూపాలుగా పోసినట్టే కనిపిస్తుండు. గాలిని ఊదమంటే దాన్ని కొరుకుతూ పిచ్చి పిచ్చి ఏషాలు చేస్తుంటాడు. ఇంకా ఈడి కామెడీ ఏషాలతో కాసేపు పోలీసులనైతే పరేషానే చేసిండు. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వీడియో ఎంటర్టైనింగ్ గా అనిపించిందా? అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మన అఖిల్ రాకీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాగుండదు ఏకమైనప్పుడు పీకా అది కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయ ఓకే ఓకే